జగన్‌కి ఏ పనన్నా నచ్చలేదు అన్నా, లేదా ఏ వ్యక్తన్నా నచ్చలేదు అన్నా, వెంటనే చంద్రబాబు ఖాతాలోకి దోసేస్తారు. ఇప్పుడు జగన్‌కి షర్మిల నచ్చలేదనుకోండి, నిజానికి షర్మిల జగన్ చెల్లి. జగన్ కోసం పాదయాత్ర చేసిన వ్యక్తి. వైఎస్ఆర్‌సీపీలో షర్మిలకంటూ ఒక పాత్ర ఉంది. కానీ ఒక టైంలో జగన్‌ని క్వెషన్ చేసింది. క్వెషన్ చేయటం మొదలెట్టిన తర్వాత అది జగన్‌కి నచ్చలేదు. వెంటనే షర్మిలకి టీడీపీ ముద్రేసేసి ఆమె చంద్రబాబు ఏజెంటు అనేశారు. తర్వాత విజయమ్మ ఒక విషయంలో జగన్ తప్పు పట్టింది. వెంటనే విజయమ్మకు కూడా టీడీపీ ముద్రేసేసి ఆమెను కూడా చంద్రబాబు ఏజెంట్ చేసేశారు. సొంత చెల్లిని తల్లిని కూడా వాళ్ళ మీద టీడీపీ ముద్ర వేయడానికి, చంద్రబాబు ఏజెంట్ని చేయడానికి ఏమాత్రం వెనకాడిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డి జగన్తో కలిసి జైలుకి వెళ్ళిన వ్యక్తి, జైలు మెట్టు. ఆయన A1 అయితే ఈయన A2. కానీ ఎక్కడో ఒక చోట పొసగలేదు. వెంటనే విజయసాయిరెడ్డి టీడీపీ ఏజెంటు, చంద్రబాబు మనిషి అని విజయసాయిరెడ్డి మీద ముద్ర వేసేశారు. తర్వాత వైఎస్ సునీత తన తండ్రి మరణం విషయంలో జగన్ని క్వశ్చన్ చేసింది. అది ఆమె తప్పైపోయింది. అది జగన్కి నచ్చలేదు. వెంటనే వైఎస్ సునీతని నువ్వు చంద్రబాబు మనిషివి, నువ్వు టీడీపీ మనిషివి, టీడీపీ ఏజెంట్వి అని ఆమె మీద ముద్ర వేసేస్తారు. అలా వాళ్ళకి ఎవరు నచ్చకపోయినా సరే వాళ్ళంతా టీడీపీ వాళ్ళే. ఏ పని నచ్చకపోయినా సరే అదంతా టీడీపీ చేసిందే. ఇలా అంటాం అలవాటు. ఇప్పుడు చూడండి, జనసేన పార్టీ వాళ్ళు లింగమనేని రమేష్కి రాజ్యసభ సీట్ ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్ ఇష్టం కదా, ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్కి లింగమనేని రమేష్కి ఉన్న సంబంధం ఇచ్చారు. లింగమనేని రమేష్కి పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీట్ ఇచ్చారు. కానీ అది జగన్కి నచ్చలేదట. నచ్చకపోతే నచ్చినట్టు ఉంటే పోలే కాదు. వెంటనే లింగమనేని రమేష్కి టీడీపీ ముద్ర వేసేసి ఇతను టీడీపీడు, చంద్రబాబు ఏజెంటు, జనసేన ఇతన్ని రాజ్యసభ పంపడం ఏంటని ఆయన జగన్ క్వశ్చన్ చేస్తున్నాడు. ఎవరే పార్టీలు కూడా జగనే చెప్పేస్తాడట. ఇప్పుడు ఒకప్పుడు షర్మిల ఒక డైలాగ్ వాడిందండి, జగను ఒక అద్దం కొనుక్కోవాలి, కళలో కూడా జగన్కి చంద్రబాబే గుర్తొస్తున్నాడు. తనకి ఏ నచ్చకపోయినా సరే ఆ నచ్చని విషయాన్ని చంద్రబాబు మీద తోసేయడం అలవాటుగా మారిపోయింది. కాబట్టి జగన్ ఒక అద్దం కొనుక్కుంటే ఆ అద్దంలో తన ఫేస్ తనకు కనపడిద్ది. కాబట్టి అద్దం కొనుక్కోవాలి, కళ్ళలో కూడా చంద్రబాబు గుర్తొస్తున్నట్టున్నాడు జగనన్నకి అని చెప్పేసి షర్మిల గారు చెప్పారు. ఇంతవరకు జగన్ గారు అద్దం కొనుక్కున్నట్లు లేరు. ఇక షర్మిల గారు కొనిస్తే మంచిది, జగన్ కొనుక్కోడేమో. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.